శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్రరావు గారు. నమస్కారం రాజబాబు గారు. ఇంతకు ముందు మన ఫ్లాష్ బ్యాక్లో రచయితలు, దర్శకులు, హీరోలు, నిర్మాతలు ఇట్లా హీరోయిన్స్ అందరి గురించి చెప్పుకున్నాం. ఈరోజు కొరియోగ్రాఫర్ గురించి చెప్పుకుందాం. ఎందుకు 24 క్రాఫ్ట్స్ లో అందరి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రేక్షకులకి అర్థం అవడానికి మనం చెప్పేది, వాళ్ళు ఏదో ఓహో మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారని చెప్పట్లేదు, తెలుసుకోవడానికి చెప్తున్నాం. అంచేతంటే చెప్పవలసిన ధర్మం మనకుంది. అంచేత వాళ్ళైనా గొప్పవాళ్ళు మేము కాదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. 24 క్రాఫ్ట్స్ లో ఎవరి గురించి లేకపోతే సినిమా లేదు. ఏమండి, ఈవెన్ కాఫీ ఇచ్చే బాయ్ కూడా అవసరమే. ఎగ్జాక్ట్లీ. పొద్దు ఫస్ట్ వచ్చి లాస్ట్ లో వెళ్ళిపోయాడు బాయ్. కరెక్ట్. ఏమంటే ఇది సినిమా పరిశ్రమ. సినిమా పరిశ్రమ కష్టం చాలా మందికి తెలియదు. ఎంత కష్టపడతారో ఏంటనేది. 24 క్రాఫ్ట్ లో అంతా కష్టపడతాయి. మనం కూడా డైరెక్టర్స్ ఏమండి కష్టపడితేనే, లేకపోతే. సో అయితే ఈ రోజు మనం కొరియోగ్రాఫర్ కి సంబంధించిన చెప్పుకుందాం అండి. ఆ క్రాఫ్ట్ లో శివశంకర్ మాస్టర్ గారితో గురించి మాట్లాడుకుందాం. అసలు ఆయన చరిత్ర ఒక ఇది. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక మనిషి లక్ష్యాన్ని, ఏదన్నా లక్ష్యం పెట్టుకుని మనసులో ఇది సాధించాలి, నేను ఇలా అవ్వాలి అని అనుకున్నాడు అంటే అది కష్టపడితే, కష్టాన్ని భరిస్తే వచ్చే కష్టాన్ని, ఆ కష్టపడేటప్పుడు కష్టం వస్తుంది కదా, ఆ కష్టాన్ని భరిస్తే ఏదైనా సాధించగలడు అని నిరూపించిన నాట్య సైనికుడు శివశంకర్ మాస్టర్. నేను ఎందుకు నాట్య సైనికుడు అంటున్నానంటే ఆయనకి జరిగిన అవమానాలు కానీ ఇది కానీ అన్నిటినీ ఛేదించుకుని వచ్చి ఒక పెద్ద మాస్టర్గా నిలబడ్డాడు. లాస్ట్లో కూడా ఈయనక అన్ని అవమానాలు బాధలు వచ్చాయి, భరించినా కూడా ఆ బాధతోనే కరోనాలో మరణించాడు ఆయన. అది వేరే చెప్తాను. ఇంట్లో నుంచే వచ్చినాయి ఆ బాధలు కూడా. ఇంట్లో నుంచి వచ్చినాయి. ఏమండి, అంచేత ఈయన చెప్పుకోవాలంటే స్టైలు, ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు అండి. అసలు భావంలో ఇవ్వటంలో మాస్టర్. అసలు ఇలా అడిగితేనే మా ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. ఎక్స్ప్రెషన్ జనరల్ గా ఆడవాళ్ళకంటే భావం ఇవన్నీ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్, ఈ పెదాల ఎక్స్ప్రెషన్స్ ఆడవాళ్ళు ఎక్కువగా ఇస్తారు. అవన్నీ కూడా ఈయన ఇస్తాడు. అసలు నాట్యంలో ఉన్న ఇదే హాస్యం మొత్తం ఉంటాయండి దాంట్లో. నృత్య రీతుల్లోనే ఉన్నాయి ఇదంతా. ఏమండి, అవన్నీ కూడా అవపోసన పట్టినవాడు శివశంకర్ మాస్టర్. అంటే అందరూ చేయలేదంటే ఒక్కొక్కరు విధానం ఒక్కొక్కరు. కొందరు మాస్ చేస్తారు, ఈయన శృంగారం చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, భక్తి పాటలు చేస్తాడు, ఏమండి వెస్టర్న్ చేస్తాడు మీరు అన్నట్టు. ఏమండి, అన్ని జానర్స్ లోనూ పాటలు చేయగలిగిన ఇది రగులుతో నిమ్మగలి పొద. ఇది ఎంత సెన్సేషనల్ హిట్. చిరంజీవి, మాధవి గారు. ఏమండి, ఈ పాట డాన్స్ మాస్టర్ ఇతను కాదు. దీనికి కారణం చెప్తాను నేను తర్వాత. మన్మథ రాజా అది బాగా గుర్తుండే ఉంటది. దొంగది ధనుషు. ఇది మంచు మనోజు సదా. అంటే తమిళ వెర్షన్. తమిళ్లోనో తిరుడా ధనుషు. ఏమండి, తెలుగులో అదే స్పీడ్ తో అంత స్పీడ్ అంతవరకు ఎవరు చేయలే. ఆ స్పీడ్ మాస్టర్ శివశంకర్ మాస్టర్. తర్వాత ఇక దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కూడా చేశాడు. అక్కడ అవార్డు ధీర అవార్డు వచ్చింది. మనసాగలేదురా ఈ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. ఏమండి, ఇలాగా ఇన్ని విశ్లేషణలు ఉండటానికి కారణం ఈయన శివశంకర్ మాస్టారు ఎలాగ వచ్చాడు ఏమిటనేది ఒక విచిత్రం విశ్లేషణ చేసుకుందాం. ఇచ్చేదంటే ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. అంటే ఫిజికల్ గాను పడ్డాడు, మెంటల్ గాను పడ్డాడు, అన్ని చాలా పడ్డాడు. అది మనం చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇది చాలా మందికి నేను ముందు చెప్పినట్టు లక్ష్య సాధన చేయాలనుకుంటే చాలా కష్టపడాలి. ఆ కష్టాన్ని భరించగలిగితేనే మనం దేన్నైనా ఒక చిన్న స్టెప్ ముందుకు వేయగలం. ఫుల్ పేజ్ 100% సాధించలేకపోయినా 50% అయినా సాధించగలం.
అలాగా ఈయన తను అనుకున్నది సాధించాడు. ఎవరికి ఇష్టం లేని పనిలోకి దిగాడు ఈయన శివశంకర్ మాస్టర్ కళ్యాణ సుందరం కోమలమ్మ అనే దంపతులకి చెన్నైలో జన్మించాడు. ఈయనకు ముందు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఆయన. సో బేసిక్ గా ఈయన మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి కాదు, తమిళ్. అది ఏమంటే ఈయనకి అన్నయ్య కూడా ఉన్నాడు. ఇంతకు ముందు ఒక అబ్బాయి పుట్టాడు. మనం శివశంకర్ మాస్టర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన గురించి చెప్తున్నాను. ఈయన అన్నయ్య ఉన్నాడు. కళ్యాణ సుందరం గారు చెన్నై కొత్తవాళ్ళ చావిడిలో హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ లో ఇది. ఇక ఈ శివశంకర్ గారి ఎందుకు ఈ ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి అన్నారు కదా, శివశంకర్ గారి భార్యకి 9 మంది అక్క చెల్లెళ్ళు. ఓకే. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. ఏమండి ఇక ఈయనకి 19 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఒక సోదరి, ఒక అక్క తన ఊరు తీసుకెళ్ళింది వీళ్ళు. ఈ శివశంకర్ మాస్టర్ గారిని 19 నెలల వయసులో 19 నెలల వయసులో కొన్నాళ్ళు నేను ఉంచుకుని పంపిస్తానని చెప్పేసి ఊరు తీసుకెళ్ళింది. ఊరు తీసుకెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఒక రోజు ఎందుకో మరి ఏదో ఒక ఆవు పరిగెత్తుకుంటూ వచ్చి, పిచ్చి పట్టినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకు అది ఆవే వచ్చి ఈ పిల్లని ఎత్తుకుని ఆడిస్తుంది అక్కడ ఆ గోడ పక్క నుండి. ఆడిస్తుంటే ఆవిడ ఎదురుగుండా వచ్చి ఈవిడ సైడ్ వచ్చేస్తుంది. ఈవిడ పరిగెత్తడం మొదలుపెట్టింది. మరి వాళ్ళ దొడ్లోనే ఉండుంటుంది ఆవు. ఏమండి పరిగెత్తడం మొదలైనప్పటికీ గబుక్కుని పడిపోయింది ఈవిడ. ఆ పడిపోతున్నప్పుడు శివశంకర మాస్టర్ని అలా విసిరేసి కింద డబేలమంట పడ్డ ఇంత హైట్లో. ఇంచేతంటే ఆవిడ తాపుతరం పాపం పిల్లాడిని కాపాడాలని, అంతకంటే ఏమీ లేదు పాపం. ఆవిడ దెబ్బతిన్నా కూడా, ఆవిడ పడిపోయినా కూడా తన మీదకి వస్తే పర్వాలేదు, పిల్లాడు మాత్రం ఉండకూడదు, నా చెల్లెల గురించి తెచ్చాననే బాధ ఆవిడలో ఉండి అలా చేసింది ఆవిడ. చేసిన తర్వాత తీరా హాస్పిటల్కి తీసుకెళ్తే వెన్నుముక ఇరిగిపోయింది. వెన్నుముక ఇరిగిపోయి ఏం చెప్పారు వాళ్ళు, సరే ఇప్పుడు లేత వయసు కాబట్టి కొంచెం రికవర్ అవడానికి ఛాన్స్ ఉంది కానీ టైం పడుతుంది అని ఒక డాక్టర్ ఫారెన్ నుంచి వచ్చారు. అప్పుడే నరసింహన్ అయ్యారు ఎవరో ఫారెన్ వచ్చి ఆయన దగ్గర, నా దగ్గర ఉంచేసేయండి మీరు, నేను ట్రీట్ చేస్తాను, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఈ కుర్రాడికి నేను ఇచ్చేస్తానండి. అది అయిన తర్వాత అక్కడ ఈ కళ్యాణ సుందరం గారికి కూడా కర్ణాటక సంగీతం అన్న పాటలన్నా ఇష్టం, డ్యాన్స్ అన్న ఇష్టమే. ఈయనకి ఒక టేస్ట్ ఉంది. అదే ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నా కూడా ఈయనకి ఒక టేస్ట్ ఉంది. అది మన తర్వాత దేనికి ఉపయోగపడుతుంది అనేది ఒక విధంగా శివశంకర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ కావడానికి తండ్రి కూడా కారణమే. అది చెప్తాను. ఇది అయిన తర్వాత అలాగ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. ట్రీట్మెంట్ చేసుకుంటే తండ్రి ఏం చేశాడంటే, వీడిని ఇలా వదిలేస్తే కాదు, ఇంటికి స్కూల్కి పంపించలేరు, అనారోగ్యం ఇంకా సెట్ అయిట్ కాల, అందుకని ఇంటికే ట్యూషన్ మాస్టర్స్ పిలిపించి చదివించాడు ఆయన. చదివించిన తర్వాత అలాగా చేస్తూ 8 సంవత్సరాలకి వయసు వచ్చేటప్పటికి కొంచెం తగ్గింది. ఈ వెన్నుముక ఇరిగింది చూసారా, అది 8 సంవత్సరాలు వచ్చేటప్పుడు తగ్గింది. అప్పుడు స్కూల్లో వేశాడు ఆయన. స్కూల్లో వేస్తే స్కూల్ అసలు చదువు ఎక్కల. ఈయన ఏం చేశాడంటే వీడికి కొంచెం రిలీఫ్ కల్పిద్దామని కొడుక్కి బాధపడతా ఉంటాడు. ఎప్పుడైనా నడువు నొప్పి వెన్నుముక దీనివల్ల బాధపడతా ఉంటాడు. ఆ బాధ తెలియకుండా ఉండటానికి ఏం చేశాడంటే ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసే సభ ఒకటి ఉంది మెడ్రాస్. అక్కడ ఈయన ఈ స్కూల్ ఏ స్కూల్లో చేర్పించాడంటే షావుకార్పేటలోని హిందూ జియలాజికల్ స్కూల్ ఏదో ఉంది ఒకటి, దాంట్లో చేర్పించాడు ఆయన. అంటే చదువుకో ఇంట్రెస్ట్గా చదివిద్దామని వెళ్ళి ఈయన ఏం చేశాడంటే కారు ఇచ్చి, ఒరే నువ్వు అది చూస్తా ఉండు కాస్త, నీకు ఇదే ఉంటుంది డాన్స్ ప్రోగ్రామ్, ఇప్పుడు వాణిమహల్ ఇలా ఉంటాయి చూసారా, రవీంద్ర భారతి, అట్లాగా ఒక సభ ఉంది, ఎప్పుడు ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో సభ్యుడు కళ్యాణ సుందరం గారు. తండ్రికి టేస్ట్ అక్కడి నుంచే చెప్పాను నేను. సంగీతం కానీ సంగీత ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. అలాగే డాన్స్ ప్రోగ్రాంలు జరిగినప్పుడు ఈయన వెళ్ళినప్పుడు ఈయన దానికి అట్రాక్ట్ అయ్యాడు. ఈయన కదిలితే నొప్పి వచ్చేస్తుంది, కానీ డాన్స్ అంటే విపరీతమైన మక్కువ పెంచుకున్నాడు ఆయన. అలాగ చదువుతూ స్కూల్లో వెళ్తూ ఎస్ఎస్ఎల్సీ వరకు లాగేశాడు. ఎస్ఎస్ఎల్సీ వరకు లాగుతూ ఏం చేశాడు, ఆ సభలో చూశాడు కదా, ఆ ఫ్రెండ్స్ని కలుపుకొని ఆ పాటలు, సినిమా పాటలు పెట్టుకుని డాన్స్ చేయటం మొదలుపెట్టాడు. ఎక్కడ కుదిరితే అక్కడ ఆ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి డాన్స్ చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు కొంచెం అదే 8 సంవత్సరాలు అయిన తర్వాత తగ్గింది కదా. 8 సంవత్సరాలు పట్టింది తగ్గడానికి. అంటే ఇంకేం ప్రాబ్లం లేదు. అంటే ప్రాబ్లం వస్తూ ఉంటుంది.
ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, పెయిన్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలని చెప్పాడండి అదే డాక్టర్. లేదు. ఎవరో ఈ శివశంకర్ మాస్టర్ డాన్స్ చేస్తున్నాడు చూసి కళ్యాణ్ సుందరం ఫ్రెండ్ కళ్యాణ్ సుందరం గారికి చెప్పాడు తండ్రికి. ఓకే. అదేంటది మా వాడికి ఒంట్లో బాగోలేదు కదా, ఇట్ విల్ నాట్ పర్మిట్ డాన్స్ చేయడానికి, వాడు ఎలాగ ఉంటాడు, డాక్టర్ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు, నేను కూడా చెప్పాను వాడికి, ఎలా చేస్తాడు నేను నమ్మను అన్నాడు. ఓకే. ఆయనకు అబద్ధం అంటే గిట్టదు. కళ్యాణ్ సుందర్ గారు అంత నిజాయితీగా కూడా వ్యాపారం చేస్తూ ఉంటాడు, హోల్సేల్ వ్యాపారం కొత్తవాళ్ళ సావిడిలో. అయిన తర్వాత పిలిచాడు, ఎస్ఎస్ఎల్సీ అయింది అప్పటికే ఎస్ఎస్ఎల్సీ అయింది. అయిన తర్వాత పిలిచాడు, పిలిచి నీకు తెలుసు కదా నేను నాకు అబద్ధాలంటే నచ్చమని, సరే ఇప్పుడు ఎస్ఎస్ఎల్సీ అయింది కదా ఏం చేస్తావు అన్నాడు. ఏం చేస్తావంటే నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నాను అన్నాడు. అదేంటి అది అయితే వాడు చెప్పింది నిజమేనా, నువ్వు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నావా? చేస్తున్నాను. ఎలా చేస్తావు నువ్వు? నాకు చెప్పకుండా తండ్రికి ఎదిరించడం కదా, నాకు ఇస్తున్నాను, నువ్వే కదా పంపించింది నన్ను, డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడమని పంపించింది కదా, నాకు ఇన్స్పిరేషన్ అయింది, నేను చేస్తున్నాను అది అని చెప్పాడు ఆయన. ఓకే. అప్పుడు అంత 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 ఇబ్బందిలో కూడా డ్యాన్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపించిన కొడుకు పట్ల ఈయన కోపం రాల, కళ్యాణ్ సుందరానికి కోపం రాల. ఓకే. సరేనా నీకు అదేనా ఇంట్రెస్టా, ఇంకేం చేయవు కదా, ఓకే పద అని చెప్పి మైలాపూర్ తీసుకెళ్ళి నటరాజన్ శకుంతల గారని నటరాజన్ శకుంతల గారు ఓకే డ్యాన్స్ మాస్టర్, ఇది మొత్తం కంప్లీట్ కథాకళి మొత్తం. అసలు కథాకళి అంటేనే ఎక్స్ప్రెషన్ అండి. ఈయన 9 మంది ఆడాళ్ళ మధ్య పెరిగాడు కదా బాగా, అందరి మధ్య ఆ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు చేసే మూతి విరుపులు ఇవన్నీ కూడా అలవాటైపోయినాయి. అంచేత ఆ నడక చూసి నడక మారిపోయింది, ఎన్నుముక ఇతో నడక మారిపోయి తేడా ఆడినారు కొంతమంది. ఓకే ఓకే. అలా కూడా చెప్పారు. అన్ని భరించాడు. నేను ఎందుకు లక్ష్యాన్ని సాధించాలి అప్పుడు భరించాలన్నానంటే ఎందుకు అవమానిస్తారు, మనం వాటిని ఇలా విని అలా చేసి ప్రతిదీ పట్టించుకున్నాం అనుకోండి, ఇవాళ ఒకడు వచ్చాడు రేపు 2 వస్తారు, రేపు 3 వస్తారు, 100 మందితోటి మనం సమాధానం చెప్పలేంగా. అంచేత ప్రేమనగర్లో ఒక డైలాగ్ చెప్పినట్టు కొన్నిటిని ఓర్చుకోవాలి, కొన్నిటిని దాచుకోవాలి, మనసులో ఓర్చుకోవాలి, దాచుకోవాలి, రెండు ఉంటేనే మనిషి మనుగడ తన విజయయాత్ర తను ఏమనుకున్నాడో దాన్ని సాధించగలుగుతాడు ఏ మనిషి అయినా. అది మన ఉద్దేశం, చెప్పే ఉద్దేశం. అలాగా శివశంకర్ మాస్టర్ అన్ని భరించాడు. ఓకే. ఎవరు ఏమనుకొని నేను నా సాధన నేను చేస్తాను అనుకున్నాడు. శ్రద్ధగా నేర్చుకున్నాడు. దాదాపు 7-8 సంవత్సరాలు అక్కడ నేర్చుకున్నాడు. 7-8 సంవత్సరాలు అన్ని భరతనాట్య రీతులన్నీ, కథాకళి మొత్తం, మణిపురి అన్ని మొత్తం నాట్య రీతులు అన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకుంటే దానికి గంట కట్టాలి. ఇప్పుడు ఎలాగైనా దాన్ని దీంట్లోకి తీసుకురావాలంటే నా విద్యని ఇది తీసుకురావాలంటే నా అంతటి నేను వెళ్తే ఎవరు అంతే ఒక మంచి మాస్టర్ కావాలి. అప్పట్లో క్రేజియస్ట్ మాస్టర్ సలీం మాస్టర్. ఆల్ హీరోస్ ఎంజీఆర్, శివాజీ, జమిని, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అందరికీ సలీం మాస్టర్ అప్పట్లో చాలా క్రేజీ. గోపికృష్ణ శిష్యుడు, మహారాష్ట్రలో బాంబేలో గోపికృష్ణ. తన విద్య సార్థకం కావాలంటే ఎవరో ఒకరు గురువు ఇది కావాలంటారు కదండి. ఇప్పుడు ఈ ఇండివిజువల్గా వెళ్తే ఎవరో డాన్స్ మాస్టర్గా ఛాన్స్ ఎవరు, శివశంకర్ మాస్టర్ గారు. అప్పుడు ఏం చేశారు, అప్పుడు క్రేజియస్ట్ డాన్స్ మాస్టర్ సలీం మాస్టర్ అప్పట్లో 70s లో. ఎంజీఆర్, శివాజీ గణేష్ను అందరికీ తమిళ ఇటు ఇది దున్నేస్తున్నాడు పట్టుకుని. మేము కూడా చేసాం చాలా సినిమాలు. ఎన్టీఆర్ గారికి, అక్కినే నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి, మొత్తం అందరికీ, శోభన్ బాబు గారికి, మొత్తం అందరికీ సలీం మాస్టర్ గారు మాస్టర్. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాడు. ఓకే. అంటే అసిస్టెంట్గా చేరటం అంటే ఊరికే క్రేజీగా వచ్చి చేరలా. దాదాపుగా 10 సంవత్సరాలు విద్య నేర్చుకుని మైలాపూర్లో నటరాజన్ శకుంతల గారి దగ్గర విద్య నేర్చుకుని వచ్చాడు. అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఒక డైరెక్షన్ అయినా ఇదైనా అవగాహనతోటే మనం చేరాలి ఎప్పుడైనా, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఏమైపోయిందంటేనండి, ఎవరు పడితే వాళ్ళే డైరెక్టర్, ఎవరు పడితే వాళ్ళే నటుడు. అసలు ఏమి తెలియకపోయినా సరే వచ్చేస్తుంటారు. అది అలా రాకూడదు. అంటే కొంతకాలం షార్ట్ టైంలో సక్సెస్ అవుద్దేమో కానండి, లాంగ్ టైంకి పనికిరాదు ఇవన్నీ. అందుకని నేను చెప్తున్నాను. 10 సంవత్సరాలు నేర్చుకున్నాడండి నడు నొప్పితోటి. అంటే మూమెంట్ చేస్తుంటే డాన్స్ నొప్పి వస్తుంది. ఆ నడక తేడా వల్లే అక్కడ ఆయన్ని అవమానించారు అందరూ. తేడాకాడలా ఉన్నారు. ఇలా వస్తున్నప్పుడు
సలీం మాస్టర్ దగ్గర 5 సంవత్సరాలు చేశాడు సార్. 5 సంవత్సరాలు చేస్తున్నాడు, ఓకే. ఇంకా టర్నింగ్ పాయింట్ రాలా. ఫస్ట్ సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వెళ్ళింది ఏ సినిమా తెలుసంటే పాట్టుం భరతం అని, శివాజీ గణేషన్, జయలలిత హీరోయిన్స్ వాళ్ళ పాటకి వెళ్ళాడు ఈయన అసిస్టెంట్గా. అంటే సలీం మాస్టర్ అంటే చూపించేది ఈయనే, ఆర్టిస్టులు చూపించేది అసిస్టెంట్లో చూపిస్తారు డాన్స్ మాస్టర్. అవునవును. అయిన తర్వాత ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి కోదండరామరెడ్డి గారు చిరంజీవి మాధవతోటి ఖైదీ అనే సినిమా తీస్తున్నాడు. సలీం మాస్టర్ గారిని డేట్ సరి గారు పెట్టుకున్నారు. సలీం మాస్టర్ డాన్స్ మాస్టర్ పాటకి, ఒక పాటకి పెడితే ఒకసారి అయితే క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ నెక్స్ట్ టైం డేట్ వచ్చేటప్పటికి సలీం మాస్టర్ గారు ఖాళీ లేదు. అప్పుడు శివశంకర్ మాస్టర్ గారిని పంపించాడు. ఈ లోపల మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే సుకన్య అనే ఆవిడతో శివశంకర్ గారికి పెళ్లి జరిగింది, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు పుట్టారు. అది వాళ్ళ గురించి చెప్తాను నేను తర్వాత లాస్ట్లో. అవండి అయిన తర్వాత అది చిరంజీవి మాధవ్ గారి మీద సాంగ్. వాళ్ళు ఏమనుకుంటారంటే మాస్టర్ పంపించారు కదా అనుకుంటారు కదా, కానీ సొంతంగా కంపోజ్ చేశాడు ఈయన. రగులుతోంది మొగలిపోదా అంటూ మ్యూజిక్ ఉంటుంది కదా. తర్వాత ఆ కాళ్ళు మెలికలేయటం ఇవన్నీ శివశంకర్ చేష్టలు, ఇవన్నీ శివశంకర్ మూమెంట్లే నాకు తెలిసేవన్నీ. ఏం చేస్తే అంత ఇదిగా మేము వేరే మాస్టర్ చేయరు. ఏది ఈ కాళ్ళు ఇలా లేడీను జంటు ఈ పాములు ఎలాగ మెలికలు తిరుగుతాయి అట్లా కాళ్ళలో ఇది వేసి ఆ మూమెంట్లన్నీ శివశంకర్ మాస్టర్ క్రియేషనే. ఆ సాంగ్ చేసేటప్పటికి విపరీతమైన క్రేజినెస్ వచ్చేసి బ్లాక్ బస్టర్ పాట బ్లాక్ బస్టర్. ఇప్పుడు చిరంజీవి గారి దృష్టిలో, ఆర్టిస్టుల దృష్టిలో, దర్శకుల దృష్టిలో ఈయన పడిపోయాడు. ఇక అక్కడి నుంచి సినిమాలు వంటగా తమిళ తెలుగు వరుసగా, అంటే అది తమిళకు కూడా వెళ్ళింది పాట డబ్ చేసి ఖైదీ. అలాగా శివశంకర్ మాస్టర్ పాపులర్ అయిపోయి వరుసగా సినిమాలు వచ్చేసింది. వస్తే అందులో ఆ తర్వాత తిరుడా ధనుష్ది మీరు చెప్పినట్టు అక్కడ అంత ఫాస్ట్గా ఎవరు కంపోజ్ చేయలేదు అప్పట్లో. అంటే లిథం ప్రకారమే, కానీ ఇది ఓవర్ స్పీడ్గా పెద్ద రికార్డ్ క్రియేట్ చేసింది ఆ రోజుల్లో. అలాగే చేశాడు మంచు మనోజ్ తెలుగులో దొంగది సదాను మంచు మనోజ్. ఏమండి వీటి తర్వాత ఇక శివశంకర్ మాస్టర్కి ఇక క్లాసిక్ అయినా సరే, తర్వాత అజిత్ తోటి ఒక భరతనాట్యం సీక్వెన్స్ వస్తే భరతనాట్యం నేర్పించి చేయించాడు భరతనాట్యం అజిత్కి. ఆ గెటప్ వేసి, ఆ పంచ గెటప్ వేసి అంతటి ఇది అయింది. ఏమండి ఇలాగ వరుస చేసుకుంటూ తెలుగులో ఒకవేళ ఏదైనా పూజ సాంగ్ ఉందనుకోండి ఆయన్నే పిలిచేవారు. ఆయన అలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ వచ్చేవాడు అనమాట. ఇలాగ పళ్ళెలు పట్టుకుని హారతి పళ్ళెం పట్టుకోవాలనుకోండి, ఇలాగ పర్ఫెక్ట్గా ఆడాళ్ళు ఎలా చేస్తారో అలా చేసేవాడు ఆయన. అంటే ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఇస్తుంది. ఇలా చూస్తాడు, కళ్ళతో చూస్తాడు, ముక్కుతోటి ఇలా అంటాడు. ఏమండి ఆ ఎక్స్ప్రెషన్కి ఇంచేత నాట్యానికిను హావభావాలకి చాలా అవినాభావ సంబంధం ఉందండి. అలా చేస్తుంటేనే నాట్యం అది. ఏమండి అడుగులు ఒక్కటే కాదు, అడుగులేమో రిథంకి నయనం ప్రధానం కదా, ఎక్స్ప్రెషన్ ప్రధానం. అలాగా ఈయన ఎక్స్ప్రెసివ్గా డాన్స్ పాటలు కంపోజ్ చేసేవాడు. అక్కడ పడిపోయారు అందరూ. మొత్తం ఈ మాస్టర్ అంటే ఎక్కువ ఇష్టపడ్డారు చాలా మంది. అందరూ ఏ పాట వచ్చినా సరే, ఏది వచ్చినా సరే శివశంకర్ మాస్టర్ గారిని పిలవటం, అందరికీ అభిమాన వినమ్రుడై ఉండేవాడు ఎప్పుడు కూడా. ఎంచేత తనకు ఎన్ని బిజీగా సినిమాలు చేసినా, ఎంత ఇదిగా చేసినా కూడా తన వృత్తి ధర్మానికి ఇది లేకుండా అందరికీ నాకంటే పెద్దవాళ్ళు వీళ్ళు, దర్శకుడు కానీ నిర్మాత కానీ నాకు వర్క్ ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఆ గౌరవంతో మాట్లాడేవాడు. అందువలన వీళ్ళు వదిలిపెట్టలేదు, మాస్టర్ గారిని వదిలిపెట్టలేదు. అలాగే దాదాపుగా 800 సినిమాలు చేశారు మొత్తం 800 సినిమాలు షార్ట్ పీరియడ్లో. అదే తర్వాత మర్చిపోయాను, ఇది ఈ రగులుతోంది మొగలిపోద ఈ క్రాస్ ఇది చెప్పాను కదా, దాంతో నడుము పట్టేసింది. మళ్ళీ పట్టేసి 3 నెలలు మంచమే పడ్డాడు. ఆ తర్వాత జనరల్గా అయితే ఎవరినో వదిలేస్తారు, ఇంట్లో వాళ్ళు కూడా వదిలేయమంటారు. వద్దురాక నీకు ఇది అర్థమైంది కదా, నువ్వు డ్యాన్స్ చేస్తే ఎంత అయిందో వదిలేయమంటారు.
కానీ అది ఇప్పుడే నేను చేయాలి, ఇది అలా వదిలేస్తే ఎలాగ నాన్న అని చెప్పేసి వాళ్ళందరినీ, అమ్మ తల్లిని, కుటుంబ సభ్యులందరినీ కూడా కన్విన్స్ చేసి మళ్ళీ డాన్స్లోకి వచ్చాడు. ఆయనకి ఇష్టం డాన్స్ అనేది. ఇష్టం అంటే భగవంతుడు ఇచ్చిన వరం అది. వరం అది, అదే అదే. ఇప్పుడు ఆర్ట్ అది కళ అనేది ఎవరికి అంత అంత సాధ్యం కాదు, రాదు. correct. రాత ఏమంటే ఉండాలి. దీంట్లోకి రారండి ఎవరు. అదే రాత ఉండాలండి. దాని కూడా అవును. ఆర్ట్కి అంటే కొంతమందికి చిన్నతనం నుంచి వస్తుంది సంగీతం. మనం చెప్పుకున్న వాళ్ళందరూ మ్యూజిషియన్స్ అందరూ కూడా చిన్నతనం నుంచి దాదాపు 5-6 ఏళ్ల నుంచే వాళ్ళకి సంగీత జ్ఞానం వచ్చేసింది. అవును. మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా అలాగా 800 సినిమాలు చేసిన తర్వాత అప్పుడు అన్ని లాంగ్వేజ్లు అండి. అన్ని లాంగ్వేజ్, ఆల్ లాంగ్వేజ్ మొత్తం ఓకే 10 భాషల్లో చేశాడు. ఓకే ఓకే. మొత్తం 10 లాంగ్వేజెస్, 800 సాంగ్స్. ఓకే అండి. ఏమంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే రైట్. ఆ లాంగ్వేజ్ తగినట్టు. ఇప్పుడు మన సంగీతానికి చెప్పుకున్నట్టే నృత్యానికి కూడా లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. అవును, అంతేగా మరి. ఏమండి అయిన తర్వాత ఆ తర్వాత కొత్త కుర్రాళ్ళు వచ్చేసారు డాన్స్ డాన్స్లో, కొరియోగ్రాఫర్స్లో కొత్త కుర్రాళ్ళు వచ్చి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు, ఇలాగ జాన్ మాస్టర్ ఉన్నాడు, ఇలాంటి కుర్రాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత కొంచెం తగ్గింది. ఓకే. తగ్గిన తర్వాత ఈయనకి 2 కొడుకులు, విజయ్ శంకర్ ఫస్ట్ కొడుకు, అజయ్ శంకర్ రెండో కొడుకు. వీళ్ళిద్దరు కూడా కొరియోగ్రాఫర్సే. అంటే ఈయనంత బిజీగా చేయకపోయినా కొరియోగ్రాఫర్లుగా సెట్ చేశాడు అంతే. ఏమండి ఇలా ఉంటున్న టైంలో ఇంట్లో ఈయనకి చాలా నోబుల్గా తన వ్యవహారం జరుపుకుంటూ నోబుల్గా ఉంటూ ప్రశాంతంగా జీవితాన్ని గడపాలనుకునే మనస్తత్వం శివశంకర్ మాస్టర్ది. అలాంటి వాడికి ఇంట్లో పెద్ద కోడల రూపంలో బాగా ఇదే ఆవిడ ఈగో ప్రాబ్లం వచ్చేసి వీళ్ళేదో సపోజ్ ఏమ్మా నువ్వు ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మని చెప్పారనుకోండి, కోపం వచ్చింది. ఇప్పుడు మాస్టర్స్ అంతా ఏమైనా ఇప్పుడు కొంత పద్ధతికి అలవాటు పడతారు కదండి పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు అలవాటు పడితే అమ్మ ఇలా ఉండాలమ్మా ఇలా ఉండాలమ్మా అని చెప్పారనుకోండి, దాంతో కోపం కోడలకి. ఓకే. దాంతో గృహహింస కేసు పెట్టేసి మామూలుగా సపరేట్ గా అనేది లేకుండా ఉమ్మడిగా ఉన్నారు. ఉమ్మడిగా ఉన్నారు అప్పుడు. ఆ తర్వాత వెళ్ళిపోయి ఉంటారులేండి. అదే ఆ తర్వాత వెళ్ళిపోయి ఉంటారు, అందులో సందేహం. తర్వాత కేసు రన్ అవుతుందిగా. ఈ కేసు రన్ అవుతుందో మానసికంగా నలిగిపోయాడు. కేసు దాన్ని విడిపించుకోవడానికి ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోయి తర్వాత సంపాదించినప్పుడేమో తెలియదండి పెద్దగా. అంటే బ్రాటప్ చేయడానికి, ఇళ్ళు కట్టుకోవడానికో లేకపోతే పిల్లల్ని పెంచడానికో దీనికో సరిపోతుంది. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికండి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, దీనికి ఎక్స్ట్రా మనీ కావాలి. ఆ ఎక్స్ట్రా మనీ సంపాదించేంత బిజీ కాదు ఈయన. ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంటే అప్పుడు తెలుసుకున్న ఓంకార్ అనే ఆయన ఆట ప్రోగ్రామ్ ఉంది కదా, ఓంకార్ తెలుసు, టీవీ ఛానల్స్ జీ ఆట, దాంట్లో పెట్టి జడ్జిగా పెట్టి ఆర్థిక సాయం చేశాడు. ఓకే. ఆర్థిక సాయం చేశాడు. తర్వాత ఈ దీంతో నలిగిపోతూ 2016లో ఏం చేశాడంటే, అప్పుడు ఆ సంవత్సరం సరిపోయింది ఆవిడ, ఎవరో జయలలిత గారు. అంతకు ముందే జయలలిత గారికి ఒక లెటర్ రాసి, అమ్మ నేను ఇలాగ చచ్చిపోతున్నాను, నేను నా మీద నా కోడలు కేసు పెట్టి నన్ను చిత్రహింసలు చేసేస్తుంది, మానసికంగా నలిగిపోతున్నాను, నన్ను దీని నుంచి బయటపడేయండి అమ్మా అని చెప్పేసి జయలలిత గారికి ఒక లెటర్ రాశాడు. నో రెస్పాన్స్. ఆ తర్వాత జయలలిత గారు చనిపోయారు. అదే సంవత్సరం చనిపోయారు. ప్రభుత్వం నుంచి కూడా ఏమీ రాలేదు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఇలాగా నేను ఇలా చేశాను, నా కోడలు ఇలా చేస్తుంది, నేను అలా చేసేవాడిని, ఎప్పుడు మా కోడలకు గృహహింస చేసేవాడిని, నేను గృహహింస కేసు పెట్టి నన్ను వేధిస్తుంది, ఇది ఇక్కడ నాకు ఆత్మహత్య చెప్పాల్సిన శరణం లేదని చెప్పేది. ఇది ప్రెస్ మీట్ పెట్టి నేను చనిపోవాలనుకుంటున్నాను. అదే అందరూ అది అడ్డుపడి ఇది కాదన్నారు. ఈ లోపల మరి ఆయన మొర విన్నాడో ఏమిటో కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఆ తర్వాత అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కరోనా వచ్చి ఇక్కడే హైదరాబాద్లో ఏజీ హాస్పిటల్లో చేరాడు ఆయన. చేరితే డబ్బులు లేవంటే సోను సూదును చిరంజీవి గారు 3 లక్షల రూపాయలు ఎంతో హాస్పిటల్ కోసం పంపించారు, ఆర్థిక సాయం చేసి. చిరంజీవి గారు, సోను సూద్ గారు ఇద్దరు హాస్పిటల్ చేస్తే, కానీ ఆయన ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ 70% పెరిగిపోయి బాగా దీంట్లో కరోనా ఇన్ఫెక్షన్ అంటే ఇక దానికి ఇది లేదు కదా, దానికి 98 రావాలి ఏదో ఇది ఆక్సిజన్ పల్స్, అది రాలేదు. రాకపోయేటప్పటికి కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండి ఆయన చనిపోయాడు. అంటే విముక్తి చెందాడు. ఒక రకంగా చెప్పాలంటే మానసిక విముక్తి పొందాడు ఆయన.
నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఇది చేసి అంటే అంటే కొడుకులు కూడా అర్థం చేసుకోవాలంటే కొడుకులు ఏం చేశారనేది ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది. నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లే వాళ్ళ గురించి. కానీ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొడుకులు ఒకవేళ భార్య అలా బిహేవ్ చేసినా కూడా తండ్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత కొడుకులకు ఉందా లేదా అని నాకు అదే ఎవరికైనా రావచ్చు. ఇది వాళ్ళకే కాదు, సెలబ్రిటీస్కే కాదు. కొందరు దాచుకుంటారు, కొందరు బయటకు చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. అప్పుడు తండ్రి ఇలా బాధపడుతుంది, తండ్రి వాళ్ళు ఏమైనా తప్పు ఉందా అనేది ఆలోచించుకోవాలి మనం కూడా. తండ్రి వాళ్ళ తప్పులు లేనప్పుడు ఆయన ఎందుకు బాధ పెట్టాలి అని తను యాక్షన్ తీసుకుని తండ్రికి న్యాయం చేయాల్సిన బాధ్యత కొడుకులకు ఉందని నా అభిప్రాయం. అది జరిగిందో లేదో చాలా మానసిక వేదన అనుభవించాడు శివశంకర్ మాస్టర్ గారు. ఆయన అనుభవించాల్సిన వేదన కాదు, ఆ మానసిక వేదనతో కరోనా వచ్చి 2020లో చనిపోయాడు, నవంబర్ 28న. ఇలాగా చాలా బాధపడ్డాడండి ఆయన. లాస్ట్లో ఏజీ హాస్పిటల్లో చనిపోయాడు ఆయన. కానీ హాస్పిటల్కి ఒక్కళ్ళు రాలేదండి. ఆయనతో 800 సినిమాలు చేశారు కదా. ఎవరు వచ్చారనుకో, ఈయన టీవీ సీరియల్స్ కూడా చేశాడు. కొత్త కోడలు #1, ఇంకే 2-3 సీరియల్స్ కూడా అయితే డబ్బుల కోసం. ఏమండి, ఆ తర్వాత ఈయన హాస్పిటల్లో చనిపోతే తీసుకోవడానికి ఎవరు రాకపోతే ఓంకార్ తమ్ముడు అశ్విన్ లేడండి, అశ్విన్ వచ్చి ఆ పాడి మోయటానికి కూడా ఎవరు లేరండి. 10 మంది కూడా రాలేదు. కరోనా టైం కదా, అందుకని రాలేదు. అప్పుడు పాడి మోసేసి అశ్విని వాళ్ళు మోసి వాళ్ళు తీసుకెళ్ళి ఓంకారు అశ్విని వాళ్ళందరూ తీసి అంత్యక్రియలు చేశారండి. అయి ఉండొచ్చు కరోనా వల్ల మాక్సిమం. అంటే ఆ మనిషికి రావాల్సిన అంటే చిన్నతనం నుంచి ఇలాంటి దీంతోనే వచ్చినాయి ఆయనకి, ఆయన జాతకం ఏంటో కానీ. సో అలాగా శివశంకర్ మాస్టర్ గారిది ఒక చరిత్ర అందులో మనం ముందే ఉన్నాడు. ఇచ్చేదంటే కళ కోసం తాపత్రయపడి ఆ కళ దీంట్లోనే ఆర్టిస్ట్గా కానీ చేయటం కానీ ఆ కళకు సంబంధించి ఏ ప్రక్రియలోనైనా తను పనిచేయాలనుకున్నాడు, పనిచేశాడు. చివరికి దాంట్లో వెళ్ళిపోయాడు. ఇది శివశంకర్ మాస్టర్ గారి చరిత్ర.